నాకిద్దరు బిడ్డలే. మగ పిల్లగాళ్ళు లేరు మాకు. ఒక్క కొడుకు పుడితే మంచిగుండు. తల్లిదండ్రులకు తలగోరు పెట్టేతానికి, ముసల్తనానికి బుక్కెడు బువ్వ పెట్టేతానికి ఉండాలి అని బాధపడుతుంటారు చాలా మంది ఆడపిల్లల కన్నోళ్ళు. ఆగో అసొంటోళ్ళు గిసొంటి వార్త తప్పకుంటే వినాలి. నా కొడుకులో అని మురిసిన గీ తాత పరిస్థితి ఎట్లయిందో చూడుండ్రి. నాకు 4 కొడుకులు అని ఎంతగానో మురిసిండో గీ తాత. అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాడు కావచ్చు ఇప్పుడు. కొడుకులు చిన్న ఉన్నప్పుడు ఎద మీద ఎత్తుకొని ఎంత సంబరపడ్డాడో, ఎన్నిసార్లు ముద్దు చేసిండో. ఇప్పుడు అంతకంటే ఎక్కువ తండ్రిని శీదరించుకుంటున్నారట కొడుకులు. తండ్రికి వచ్చే పింఛన్ పైసల కోసం బయటికి నెట్టేసిండ్రట. అయ్యో పాపం, నడవలేని పరిస్థితులున్నోడు ఎట్లా కలెక్టర్ ఆఫీస్కు చేరుకున్నాడో గాని తన కొడుకులను కాసింత మందలియుండ్రని చెప్పుకున్నాడట ఆఫీసర్లకు. ప్రజావాణి కాడికి వచ్చి తన గోడెల్ల పోసుకున్నాడట. హన్మకొండ జిల్లా కమలాపురం మండలం గూడూరులుండే పిల్లల నారాయణ కష్టాలివి. పంతులు నౌకరు చేసి రిటైర్ అయిందట. 4 కొడుకులల్లా 3 సర్కార్ నౌకరు చేసేటోళ్ళేనట. అంటే కొడుకులకు కొలు వచ్చేతానికి తాను ఎంత చెమట పడిచిండో ఏమో గదా. అంతేకాదు 16 ఎకరాల భూమిని సంపాదించి 4కి సమానంగా వంచిచ్చిండట. అట్లా చేసిన తండ్రిని ఎంత మంచిగా చూసుకోవాలి ఏం కథ. అయ్యా నువ్వు లేంది మేం లేమే నాయనా, నీ కష్టంతోనే ఇప్పుడు 4 మెతుకులు తింటున్నాం. తండ్రి నీ చెమట సుక్కల కష్టంతోనే తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతున్నాం అని ప్రతిరోజు కాళ్ళు మొక్కి నెత్తిన పోసుకోవాలి. కానీ ఆ కంత్రి కొడుకులు బుక్కెడు బువ్వ పెట్టేతానికి కూడా తండ్రి పింఛన్ పైసలు కావాలని బయటికి నెట్టేసిండ్రట. వాళ్ళని కొడుకులు అంటారా? అస్సలే అనొద్దు, మనుషులని కూడా అనొద్దు. పాపం చివరి రోజులల్లా ఎంత మంచిగా చూసుకోవాలి ఏం కథ. ఏం తక్కువ 90 ఏండ్లు ఉన్నోడు ఏం పని చేస్తాడు, ఎక్కడని పోతాడు. భార్య చాలా దినాల కింద కాలం చేసుడితోని ఇట్లా ఒంటరోడై బతకలేక బతుకుతున్నాడట. ఇగో చూడుండ్రి, కొడుకులు పుట్టాలి అని కోరికలు కోరేటోళ్ళు కొడుకులు కాదు పుట్టాల్సింది. ముసల్తనానికి 4 మెతుకులు పెట్టే పిల్లలు పుట్టాలి. వాళ్ళు ఆడోళ్ళ మొగోళ్ళ అనేది కాదు. ఈ రోజులల్లా బిడ్డలే కొడుకుల కంటే మంచిగా చూసుకుంటున్నారు తండ్రులను. సామాన్యుల బక్కజికి భయపడేటోళ్ళ భూములు కబ్జా చేస్తే కిక్కేముంటది. అయ్యా బాంచన్ నా భూమి నాకు ఇయ్యున్ రయ్యా అని బతిలాడతాడు. ఆ సొంటోళ్ళతోని పోటీ ఉండదు, వార్నింగ్లు ఇచ్చుకునే వారు ఉండదు. అదే పెద్దోళ్ళ భూములు ప్లాట్లు కబ్జా చేస్తే తగ్గఫ్ వారు ఉంటది. నువ్వా నేనా అన్నట్టుంటది ఫైటింగు. అందుకే కావచ్చు చిన్నోళ్ళ భూములు కబ్జా చేస్తే కిక్ వస్తలేదో లేకుంటే కలిసి వస్తలేదో తెలియదు కానీ ఇగో ఇక్కడ ఏం చేసిండ్రో చూడరి. చూస్తున్నారా భూమి చుట్టూన్న ప్రహారీ గోడను ఎట్లా లేకుండా ఊలగొట్టిండ్రు. హైదరాబాద్ పట్నం మాదాపూర్ ఏరియాలున్న గీ భూమి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ రావు అనేటైనదట. హాగో కంత పెద్ద లీడర్ భూమిని కబ్జా చేసిండ్రా. వాళ్ళకి ఎంత ధైర్యం, భూమి జోలికి రావాలంటేనే గజ్జు నొనకాలే. అసోంటిది ఎమ్మెల్సీ భూమిని ఆక్రమించిండ్రా అంటే వాడేదో డేంజర్ గాడే ఉన్నట్టున్నది. లేకుంటే ఓ ఎమ్మెల్సీ జాగానే మింగుదామని చూస్తాడా? వాడు కూడా పెద్ద తోపుతురుమున్నట్టున్నది. హాగో పోలీసులున్న ప్రహారీ గోడ కూలగొడుతుంటే చూస్తున్నారంటే వాడు ఎసొంటోడో చూడుండ్రి. పోలీసుల అండదండలు, పొలిటికల్ లీడర్ల సపోర్ట్ ఉండుతోని రెచ్చిపోతున్నట్టున్నది. అంత పోకి రౌడీగాళ్ళు కాబట్టే ఇంత మోసానికి దిగబడ్డారు కావచ్చు. లేకపోతే చట్టసభల ప్రజల తరపున మాట్లాడేటోళ్ళ భూములు కబ్జా చేస్తాడా? ఇక ఈ ముచ్చట తెలిసిన ప్రతిపక్ష పార్టీలు అయితే ఇదంతా కాంగ్రెస్ పార్టీలే కావాలని చేయిస్తున్నారు. అధికారం ఉన్నది కదా అని ఎవలని పడితే వాళ్ళని ఏడిపించే పనే ముందటేసుకున్నారు. ఇదేమన్నా రౌడీల రాజ్యమా, గుండాల గూడెమా అని అంటున్నారు. చూసుకుంటా కోట్ల కొద్ది విలువ చేసే భూములను వదులుకుంటారా ఎవరన్నా? అందుకే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి వచ్చి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు ఎమ్మెల్సీ నవీన్ రావు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీ పరిస్థితే ఇట్లుంటే కాంగ్రెస్ సర్కార్ల కామన్ మ్యాన్ గతి ఇంకెట్లుంటుందో ఆలోచన చేయుండ్రి. ఇది ప్రజల కోసం పని చేసే ప్రభుత్వమా లేకుంటే కబ్జాలు చేసేటోళ్లను రౌడీజం చేసేటోళ్లను కాపాడే ప్రభుత్వమా అని అడుగుతున్నారు. మరి ఆ భూమి మీద ఏమన్నా మాది మీది అనే పాత లెక్కలున్నాయో లేకుంటే నిజంగానే కబ్జా చేసిండ్రో అనేది పోలీసులు తేల్చాలే అని కోరుతున్నారు ఈ ముచ్చట తెలిసిన జనాలు.